ఒక దేశం మరో దేశాన్ని దశాబ్దాలుగా ఆర్థికంగా, రాజకీయంగా, సైనికంగా టార్గెట్ చేస్తే అది కేవలం ద్వేషం వల్ల, లేక దాని వెనక చాలా లోతైన పవర్ గేమ్ ఉందా? అమెరికా మరియు ఇరాన్ మధ్య ఉన్న ఈ టెన్షన్ కేవలం న్యూస్ హెడ్లైన్ కాదు. ఇది 70 సంవత్సరాల చరిత్ర, ఐడియాలజీ క్లాష్, న్యూక్లియర్ అనుమానాలు మరియు మిడిల్ ఈస్ట్ పవర్ స్ట్రగుల్ కలయిక. అమెరికా ఎందుకు ఇరాన్ను ఇంత పెద్ద బెదిరింపుగా చూస్తోంది? ఇరాన్ ఎందుకు అమెరికాను గ్రేట్ శాటన్ అంటోంది? ఇప్పుడు ఈ కథను 3 భాగాలుగా క్లియర్గా అర్థం చేసుకుందాం. పార్ట్ 1, హిస్టరీ అండ్ బిట్రేయల్. 1953 నుండి 1979 వరకు. అసలు సమస్య 1979లో మొదలు కాలేదు, అది 1953లో ప్రారంభమైంది. ఆ సమయంలో ఇరాన్ ప్రధాని మహమ్మద్ మొసాదెగ్ దేశంలోని ఆయిల్ను నేషనలైజ్ చేయాలని నిర్ణయించారు. అంటే బ్రిటిష్ కంపెనీలు కంట్రోల్ చేస్తున్న ఇరాన్ ఆయిల్ను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావడం. ఇది బ్రిటన్కు భారీ నష్టం. అప్పుడు సిఐఏ మరియు బ్రిటిష్ ఇంటెలిజెన్స్ కలిసి ఒక గుప్త ఆపరేషన్ ద్వారా మొసాదెగ్ ప్రభుత్వాన్ని కూల్చివేశారు. షాను పూర్తి అధికారంతో తిరిగి కూర్చోబెట్టారు. ఇరాన్ ప్రజలకు ఇదొక స్పష్టమైన మెసేజ్: అమెరికా మా ప్రజాస్వామ్యంలో జోక్యం చేసుకుంది. అక్కడే ట్రస్ట్ బ్రేక్ అయింది. షా పాలనలో వెస్టర్న్ ప్రభావం పెరిగింది, కాని ప్రజల్లో అసంతృప్తి కూడా పెరిగింది. 1979లో అయతుల్లా ఖొమేనీ నాయకత్వంలో ఇస్లామిక్ రివల్యూషన్ జరిగింది. షా దేశం విడిచిపోయాడు. ఇరాన్ ఒక ఇస్లామిక్ రిపబ్లిక్గా మారింది. అదే సంవత్సరం ఇరాన్ విద్యార్థులు అమెరికా ఎంబసీని ఆక్రమించి 52 మంది డిప్లొమాట్లను 444 రోజులు బంధించారు. ఇది అమెరికాకు పెద్ద అవమానం. ఆ రోజునుంచి 2 దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. పార్ట్ 2, ఐడియాలజీ, పవర్ అండ్ మిడిల్ ఈస్ట్ గేమ్. ఇక్కడి నుంచి సమస్య కేవలం రాజకీయ విభేదం కాదు, ఇది ఐడియాలజీ క్లాష్. అమెరికా లిబరల్ డెమోక్రసీ, వ్యక్తిగత స్వేచ్ఛ, మార్కెట్ ఎకానమీ. ఇరాన్ మతాధారిత పాలన, ఇస్లామిక్ సిద్ధాంతాలు. ఇద్దరూ ప్రపంచాన్ని వేరే విధంగా చూస్తారు. అమెరికా మిడిల్ ఈస్ట్లో తన ప్రభావాన్ని నిలుపుకోవాలని చూస్తోంది. ఇరాన్ మాత్రం అమెరికా ప్రభావాన్ని తగ్గించాలని చూస్తోంది. 1980స్లో ఇరాన్ ఇరాక్ యుద్ధం సమయంలో అమెరికా ఇరాక్కు మద్దతు ఇచ్చింది. ఇది ఇరాన్ ప్రజల్లో మరింత కోపం పెంచింది. తర్వాత ఇరాన్ మిడిల్ ఈస్ట్లో ప్రాక్సీ గ్రూపులకు మద్దతివ్వడం ప్రారంభించింది. హిజ్బుల్లా, హౌతీస్ వంటి గ్రూపులు ఈ వ్యూహంలో భాగం. అమెరికా మరియు ఇజ్రాయెల్ దృష్టిలో ఇవి టెర్రర్ గ్రూపులు. ఇరాన్ దృష్టిలో ఇవి రక్షణ వ్యూహం. అంటే నేరుగా యుద్ధం కాకపోయినా పరోక్ష యుద్ధం జరుగుతోంది. దీనినే ప్రాక్సీ వార్ అంటారు. ఇది పవర్ బ్యాలెన్స్ కోసం జరుగుతున్న ప్రాంతీయ పోటీ. పార్ట్ 3, న్యూక్లియర్ టెన్షన్ అండ్ శాంక్షన్స్. 2000స్లో అసలు టెన్షన్ మరింత పెరిగింది న్యూక్లియర్ ఇష్యూ వల్ల. ఇరాన్ చెబుతోంది, మా న్యూక్లియర్ ప్రోగ్రాం శాంతిపూర్ణ ఉపయోగాల కోసం మాత్రమే. అమెరికా చెబుతోంది, ఇది అణు ఆయుధాలకు దారితీస్తోంది. 2015లో ఒక అణు ఒప్పందం కుదిరింది. ఇరాన్ తన న్యూక్లియర్ కార్యకలాపాలను పరిమితం చేయడానికి ఒప్పుకుంది. బదులుగా ఆంక్షలు తొలగించబడ్డాయి. కాని 2018లో అమెరికా ఆ ఒప్పందం నుంచి బయటకు వచ్చింది. మళ్లీ భారీ ఆర్థిక ఆంక్షలు విధించబడ్డాయి. ఇవి ఆయిల్ ఎగుమతులు, బ్యాంకింగ్ సిస్టమ్, అంతర్జాతీయ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపాయి. ఇరాన్ ఎకానమీ దెబ్బతింది. కాని ఇరాన్ పూర్తిగా వెనక్కి తగ్గలేదు. ఇది చైనా, రష్యాతో మరింత దగ్గరైంది. ఇప్పుడీ వివాదం కేవలం 2 దేశాల మధ్య కాదు, ఇది గ్లోబల్ పవర్ అలైన్మెంట్ సమస్యగా మారింది. కంక్లూజన్: ఈజ్ ఇట్ రియల్లీ హేట్రెడ్? యుఎస్ఏ హేట్స్ ఇరాన్ అనేది సింపుల్ వాక్యం. కానీ లోతుగా చూస్తే ఇది 3 అంశాల కలయిక. 1953లో జరిగిన రాజకీయ జోక్యం, 1979లో వచ్చిన విప్లవం మరియు ఐడియాలజీ క్లాష్, న్యూక్లియర్ అనుమానాలు మరియు మిడిల్ ఈస్ట్ పవర్ పోటీ. అమెరికా ఇరాన్ను బెదిరింపుగా చూస్తోంది. ఇరాన్ అమెరికాను అధికారం కోసం జోక్యం చేసుకునే శక్తిగా చూస్తోంది. ఇది వ్యక్తిగత ద్వేషం కాదు, ఇది భద్రత, ప్రభావం మరియు శక్తి కోసం సాగుతున్న దీర్ఘకాలిక రాజకీయ చెస్ గేమ్. ప్రశ్న ఇప్పుడిదే: ఈ పోరాటం ఎప్పటికైనా ముగుస్తుందా,
లేక ఇది ఇంకా పెద్ద ప్రాంతీయ సంఘర్షణకు దారితీస్తుందా? ఇది కేవలం రెండు దేశాల కథ కాదు. ఇది ప్రపంచ రాజకీయాల్లో శక్తి ఎలా పనిచేస్తుందో చూపించే ఒక క్లాసిక్ కేస్ స్టడీ.